చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ అమెరికాతో యుద్ధం ముగించడానికి శాశ్వత శాంతి కోసం 3 స్టేజీల శాంతి ప్రతిపాదనతో ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇది ట్రంప్ అంగీకరిస్తాడా? అంగీకరిస్తే శాంతి చేకూరుతుందండి. ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ నుంచి ఒక పెద్ద స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇరాన్ అమెరికాలకు సంబంధించిన యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఒక కన్స్ట్రక్ట్, ఒక నిర్మాణాత్మకంగా కొన్ని శాంతి ప్రతిపాదన ముందుంచిందన్నమాట. అదేంటి, పాకిస్తాన్ని రిజెక్ట్ చేసి ఒమన్ని, రష్యాని పిక్చర్లో తీసుకొచ్చింది. అంటే పాకిస్తాన్ మీడియేటింగ్ మాకు వద్దు అనుకుంటేనే ఇటు ఒమన్ అంతకుముందు యుద్ధానికి ముందు ఫిబ్రవరి 28 ముందు కూడా ఒమన్ మస్కట్లో డిస్కస్ అయితే జరిగాయి. అదే ఒమన్ ఇప్పుడు రంగంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి మాస్కో వెళ్తున్నారు. పుతిన్తో మీటింగ్ కూడా ఉంది. ఇటు రష్యా ఇటు ఒమన్లో మీడియేటింగ్ ఉన్నప్పుడు పాకిస్తాన్ పక్కకి వెళ్ళిపోతే ఇరాన్ 3 స్టేజెస్ శాంతి ప్రతిపాదన ఇప్పుడు ముందుంచిందన్నమాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు. ఈ 3 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏది ఇరాన్ ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఎస్కలేషన్స్, ఈ యుద్ధ వాతావరణాన్ని తక్షణం ముగించాలన్నమాట. ఇది మొట్టమొదటి ఫస్ట్ స్టేజ్. ఇక రెండో స్టేజ్ లో ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ కి సంబంధించిన ఒప్పందం కుదరడం. ఇది అమెరికా ఇరాన్ మధ్య హర్మూజ్ స్ట్రైట్ కి సంబంధించిన ఒప్పందం జరగడం రెండవ స్టేజ్. ఇక మూడవ స్టేజ్ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి థర్డ్ స్టేజ్ లో చర్చించడం. ఇప్పుడు దాని జోలు కూడా వెళ్ళకపోవడం. ఈ విధంగా ఇరాన్ ఫేజ్డ్ బై ఫేజ్ మేనర్ లో యుద్ధాన్ని ముగించడానికి ఒక అద్భుతమైన శాంతి ప్రతిపాదన చేసింది. ఎందుకు నేను అద్భుతమైన శాంతి ప్రతిపాదన ఇరాన్ నుంచి వచ్చింది అంటే, వెంటనే యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నుంచి ప్రతిపాదన రావడం. ఇది ఈ ఫస్ట్ స్టేజ్ కి సంబంధించి అమెరికా కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అమెరికా కూడా, డొనాల్డ్ ట్రంప్ కూడా తక్షణమే యుద్ధాన్ని అంటే ఫోర్త్ విత్ యుద్ధాన్ని ముగించడానికి ఆయన కూడా ట్రై చేస్తున్నారు. దాంతో పాటు డీ ఎస్కలేషన్ అంటే ఎస్కలేషన్, ఎవరు రెచ్చగొట్టే వైఖరి అనే వాతావరణం కూడా అక్కడ లేకుండా ట్రై చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ హర్మూజ్ స్ట్రైట్ కి సంబంధించి రెండవ ఫేజ్ లో వెళ్ళాలి అంటే మధ్యలో కొన్ని గ్యాప్ తో, అది యుఎస్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ ను కూడా వెంటనే ఖాళీ చేస్తేనే యుద్ధాన్ని విరమించడం అనేది చెప్తుంది. మరి అక్కడ యుద్ధాన్ని ముగించడం కాదండి, అక్కడ ఎస్కలేషన్ అనేది కూడా ఉండకూడదు. అంటే రెచ్చగొట్టే వాతావరణం కూడా అక్కడ ఉండకూడదు. అంటే అమెరికా మోహరించిన ఆయుధాలని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, 5th జనరేషన్ ఫైటర్ని, అదనపు సైనిక దళాలను అక్కడ నుంచి వెంటనే వెనక్కి తీసుకెళ్ళాలి. కానీ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకుండా, ఇరాన్ ఓపెన్ చేయకుండా ఆర్మీ అక్కడ నుంచి ఖాళీ చేయడు. ఆర్మీ ఖాళీ చేయకపోతే, గ్రేట్ అమెరికన్ వెపన్స్ అక్కడ నుంచి వెళ్ళకపోతే అక్కడ డీఎస్కలేషన్ అనేది అవ్వదు. కాబట్టి ఈ శాంతి, ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలో ఈ మూడవది అణు కార్యక్రమానికి రెండో స్టేజ్ లో గెంటి మొదటి స్టేజ్ లోనే హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడం, దానికి సంబంధించింది డీఎస్కలేషన్, యుద్ధం ఆగడం ఒకేసారి జరిగేటట్టు చేయాలి. అందుకనే డొనాల్డ్ ట్రంప్ దీనికి అంటే ఇరాన్ ప్రతిపాదించిన 3 స్టేజ్ల శాంతి ప్రతిపాదనకి డొనాల్డ్ ట్రంప్ కూడా అద్భుతంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఆయన ఏమంటున్నారు, ఇట్స్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్ అనుకుంటూ ట్రంప్ చెప్పారు. నువ్వు శాంతి ప్రతిపాదనతో రావడం అనేది చాలా గుడ్, బట్ నాట్ సఫిషియంట్, అది సరిపోదు. అంటే ఏంటి, నెగోషియేషన్స్కి వెళ్తారు. అందులో తప్పనిసరిగా శాంతి జరుగుతుందని నేను అంటాను. ఇప్పుడు ఇరాన్ నుంచే శాంతి రావడం, ప్రతిపాదనలు రావడం అంటే ఇక ఈ అమెరికా కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది తర్వాత స్టేజ్కి తీసుకెళ్ళచ్చు. అది ఎందుకంటే ఇప్పుడు పరిష్కారం కాదు, అది దీర్ఘకాలికంగా పరిష్కారం అయ్యేది. ఎందుకంటే యురేనియం అక్కడ నుంచి 440 కిలోగ్రాముల యురేనియం అమెరికా అక్కడ నుంచి తస్కరించలేదు. కాబట్టి ఇరాన్ అమెరికా చాలా జాగ్రత్తగా కూర్చుని చర్చించాలి. మధ్యవర్తులు ఉంటారు కదా దాని మధ్యలో. కానీ ఇప్పుడు ప్రస్తుతం హర్మూజ్ స్ట్రైట్ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ డిస్కషన్స్ కూడా చేసేయచ్చు అంతకు ముందున్న ఒమన్తో. అదేంటంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ ని వెంటనే ఓపెన్ చేయడం, టోల్ అక్కడ పెట్టకుండా అంతర్జాతీయ జలాల అన్క్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఏంటంటే ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళడం, టోల్ అంటే వసూలు చేయకపోవడం, హర్మూజ్ని పూర్తిగా ఓపెన్ చేయడం. తద్వారా అమెరికా అక్కడ నుంచి ఉన్న అక్కడ ఆయుధాలు, మోహరింపులు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి యుద్ధాన్ని వెంటనే ఆపేయడం, దానికి అనుకూలంగా శాంతి ఒప్పందం. ఇక ఇదంతా అయిన తర్వాత ఎక్కడికక్కడ సద్దు మణిగిన తర్వాత థర్డ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇరాన్ చెప్తున్న థర్డ్ది సెకండ్ స్టేజ్కి వస్తుంది. అదేంటి, ఎట్టి పరిస్థితుల్లో ఈ అణు కార్యక్రమానికి సంబంధించి ఏదో ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. అది ఎలా ఉండబోతుందంటే, ఇరాన్ ఏంటంటే అణు కార్యక్రమాన్ని పీస్ఫుల్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు. IAEA డైరెక్షన్ ఒకప్పుడు 2015లో ఒబామా టైంలో కుదిరిన ఒప్పందమే మళ్ళీ కుదురుతుంది అనమాట. అదేంటి, ఇరాన్ ఏంటంటే పీస్ఫుల్ శాంతి పర్పస్ కి అణు కార్యక్రమం ఉపయోగించుకోవచ్చు. పవర్ జనరేషన్, న్యూక్లియర్ టెస్ట్లకి, క్యాన్సర్ నిరోధం ఇలాంటి. కానీ అణు బాంబు తయారు చేయకూడదు.
ఇది తయారు చేయకుండా ఉండాలంటే ఐఏఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే ఆ న్యూక్లియర్ రియాక్టర్ కానీ అణు కార్యక్రమం కానీ కొనసాగాలి. అంటే 2015లో ఒబామా టైంలో ఈ ట్రంప్ వచ్చి క్యాన్సిల్ చేసిన అణు ఒప్పందం మళ్ళీ కుదురుతుంది అంతే. కాబట్టి అది కూడా పెద్ద విపత్కర పరిస్థితి ఏమీ కాదు. కాబట్టి ఇంకా శాంతి ఒప్పందం కుదరబోతుంది. పాకిస్తాన్ పిక్చర్లోంచి వెళ్ళిపోవడం, ఒమన్ రష్యా పిక్చర్లోకి రావడం ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఇరాన్లో కూడా చాలా పెద్ద ఆరోపణలు వచ్చినాయి. అదేంటంటే అమెరికా ఏం చెప్తుందంటే ఇరాన్లో పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. ఐఆర్జీసీ ఈ ఆయుధం ముస్తాబా ఖైమని జైల్లో పెట్టింది, అరెస్ట్ చేసింది, ఆయన బయటికి రానివ్వడంలా ఒక పవర్ స్ట్రగుల్ నడుస్తుంది. ఇరాన్లో ఈ నాయకత్వం మార్పు కోసం పవర్ స్ట్రగుల్ అనేది ఉంది. కాబట్టి ఇక ఇరాన్ చితికిపోయింది, అది శాంతి ఒప్పందం కూడా ఇవ్వలేదు అనేటప్పుడు ఇప్పుడు ఇరాన్లో అందరూ కలిసి శాంతి ప్రతిపాదనని ప్రపంచం ముందు ఉంచడం జరిగిందనమాట. ఈ విధంగా ఇరాన్ రికవర్ అవుతుందని తెలుస్తుంది. కానీ ఇప్పటికీ ఐఆర్జీసీ ఆధ్వర్యంలోనే ఈ డిసిషన్ మేకింగ్ అంతా జరుగుతుందని తెలుస్తుంది. ఐఆర్జీసీ కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఐఆర్జీసీ లేదని తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 స్టేజెస్ ప్రతిపాదన ఇప్పుడు ఇరానే ప్రతిపాదించడం అంటే అమెరికాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకుంటారు. ఎందుకంటే యుఎస్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డూ ద వార్ అనమాట. ఆ ప్రస్తుతం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు, అదేవిధంగా ఇరాన్ కూడా లేదు. కాబట్టి శాంతి ఒప్పందం కుదిరి తీరుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది.